సరే, దురదృష్టవశాత్తు రాజకీయాలు సహజం, మీకు తెలుసు. ఎన్నికలన్న తర్వాత ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు. దురదృష్టవశాత్తు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని కోల్పోవడం జరిగిన విషయం కూడా మీకు తెలుసు. కానీ తెలంగాణలో ఎన్నడూ కూడా హింసాయుతమైన ఒక సంస్కృతి, ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి, ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎన్నడూ కూడా లేదు. కానీ ఈరోజు చాలా విచిత్రమైన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ మా సోదరుడు మల్లేష్ గారు ఈ రకంగా మర్డర్ జరిగింది. అది కూడా రాజకీయ కక్షా కార్పణ్యాలతో జరిగింది అని తెలవగానే పెద్దలు కేసీఆర్ గారు కూడా తీవ్రంగా కలత చెందారు, బాధపడ్డారు. బాధపడి వారు మాకు చెప్పింది ఒకటే, సరే మీరు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పండి, అండగా నిలబడండి, ఆ కుటుంబాన్ని ఆదుకోండి, వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు అనే మాట చెప్పారు. మేము ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరఫున 2 చిన్న పిల్లలు